నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. అమ్మా చదవండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా ఇంత మట్టుకు చాలు, ఇక నా ప్రాణాన్ని తీసుకో. ఇంత మట్టుకు చేసినటువంటి పరిచర్య చాలు, నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా అని ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఎప్పుడు ఆ మాట మాట్లాడతాడంటే, తాను భరించలేనటువంటి శ్రమను ఎదుర్కొన్నప్పుడు, అరే చస్తే బాగుండు కదా. హలో, మన ఒక తల్లి తన కుమారుడు 8-9 సంవత్సరముల నుండి చచ్చిపోయిన శవములాగా ఉన్నాడు. ఏ పార్ట్స్ పని చేయడం లేదు, కోమాలోకి వెళ్ళిపోయాడు. 9 సంవత్సరాల నుంచి కొడుకు చూస్తున్నాడు కానీ శవములాగా ఉన్నాడు. హైకోర్టుకు ఆ తల్లి పిటిషన్ పెట్టుకుంది, అయ్యా నా కొడుకును ఈ బంధకాల నుంచి విడిపించండి, అంటే చంపండి. 9 సంవత్సరాల నుంచి హాస్పిటలైజ్ అయిపోయాడు. అన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాము కానీ వాడు ఏమాత్రం చలనము లేదు, లోపల ఏమి చలనము లేదయ్యా. వీన్ని దయచేసి వీన్ని ఏం చేయాలి? స్తోత్ర. అంతకుముందు ఒక 3 సంవత్సరాలకు ముందు ఒక ఆయన కాళ్ళు చేతులు పని చేయవు, కుటుంబంలో ఉన్న వారందరూ ఒక్కొక్కరుగా చనిపోయారు. తినడానికి వండుకోవడానికి ఇబ్బందికరంగా మార్చబడితే ఆయన కూడా కోర్టుకు పిటిషన్ పెట్టుకుని, అయ్యా నన్ను చంపండి, ఈ బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను. కోర్టు 3 సార్లు పిటిషన్ పెట్టుకుంటే 3 సార్లు కూడా ఆ పిటిషన్ కొట్టేసింది. చివరికి 4వసారి పిటిషన్ పెట్టుకుని, అయ్యా నేను తినడమే కష్టమైపోతుంది, నేను బతకడమే కష్టమైపోతుంది, నన్ను పలకరించేవాడు లేడు, నాతో నిలబడేవాడు లేడు, ఈ బ్రతుకు నాకు వద్దయ్యా అని పిటిషన్ పెట్టుకు 4వసారి ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసి అతన్ని చంపేశారు. అంటే నొప్పి తెలవకుండా. నేను మొన్న పేపర్లో చూస్తుంటే ఈ వార్త, ఒక తల్లి తన కుమారుడిని బతికించుకోవాలనుకున్నటువంటి ఆ తల్లి కోర్టును ఆశ్రయిస్తుంది, అయ్యా నా కుమారుడు ఈ విధంగా నేను చూడలేకపోతున్నాను, 8-9 సంవత్సరాలు అయిపోతున్న వాడు జీవోత్సవంలో అయిపోయాడు. నేనంటాను, ఒక మనిషి భరించలేని బాధను ఎదుర్కొంటున్నప్పుడు వారి నోట్లోనికి వచ్చే మాట ఏమిటంటే, ఇక చాలు, ఇక చాలు, బ్రతికింది చాలు. ఈరోజు ఒక్కొక్కరు జీవితంలో ఓడిపోయిన వారు, ప్రేమలో ఓడిపోయిన వారు, ఆర్థికంగా ఓడిపోయిన వారు, వారు ఎన్నుకునేటువంటి మార్గము ఏదంటే మరణం. అప్పులు ఎక్కువైపోయాయి, ఆర్థికంగా ఇబ్బంది అయిపోతుంది, చుట్టూ అప్పుల వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇక వారికి తెలిసిన ఏకైక మార్గము సావాలి, చస్తే ఈ బాధలన్నీ పోతాయి అనుకుంటున్నాడు. హలో, కొంతమంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ తట్టుకోలేక వారికి కనబడే ఒకే ఒక మార్గము మరణము. కొంతమంది శరీరంలో ఉన్నటువంటి రోగాలకు, బాధలకు
తట్టుకోలేక యాతన పడలేక ఒకదాని వెంబడి ఇంకోటి, ఒకదాని వెంబడి ఇంకొకటి, ఇది నయమైపోయిందనగానే ఇంకొక బలహీనత, ఇంకొక పుండు, ఇది నయమైపోయిందంటే ఇంకొక పుండు, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. వారికి చివరికి కనబడే మార్గం ఏదంటే మరణమే, మరణమే. హలో, కానీ ఆ మరణం అనేది అంతము కాదు, మరణము అంతము కాదు, మరణము ఆరంభమే. మరణము ఆరంభమే కానీ అంతము కాదు. నువ్వు అనుకుంటున్నావు ఈ మరణము తర్వాత నాకు ఏ బాధ ఉండదు అని మీరు అనుకుంటున్నారేమో కానీ మరణము తర్వాతనే ఒక కొత్త జీవితం ప్రారంభించబడుతుంది. మరణం తర్వాత ప్రతి మనిషి దేవుని ఎదుట నిలబడవలసి వస్తుంది. వాడు చేసినటువంటి మంచి క్రియలను బట్టి వాడు నిత్య జీవానికి వెళుతాడు. వాడు చేసిన దుష్ట క్రియలను బట్టి వాడు నిత్య నరకానికి వాడు వెళుతాడు. ఇక్కడ మన వాక్యంలో చదువుతూ ఉన్నాము, ఒక గొప్ప దైవజనుడు ఆకాశంలో వర్షము కురవద్దు, 3.5 సంవత్సరాలు వర్షము కురవద్దు అనగానే ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు వర్షాన్ని ఆపేశాడు. 3.5 సంవత్సరాల భూమి మీద వర్షము లేదు. ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. దైవజనుడు ప్రార్థన చేస్తే ఆకాశములో నుండి అగ్ని వచ్చిందట, అగ్ని దిగి వచ్చింది. మాంసముతో పాటు రాళ్ళను కూడా బొక్కు చేసింది, పూర్తి చేసి భస్మం చేసింది. అంతటి మహిమ కలిగిన పరిచర్య చేసినటువంటి దైవజనుడు మామూలు పరిచర్య కాదది. ఆకాశములో నుంచి అగ్నిని దించడం అనేది మామూలు పరిచర్య కాదు, మహిమ కలిగిన పరిచర్య. ఈ మహిమ కలిగిన పరిచర్యలో ఒక పోజ్ వచ్చింది. పాజ్ ఏంటి? జస్ట్ అలా ఆగిపోవడం. ప్లే బటన్స్ వస్తాం మనం, ప్లే బటన్ వస్తగానే మరలా వస్తే పాజ్ అయిపోతుంది. 2 లైట్స్ వచ్చి వీడియో ఆగిపోతుంది. పాజ్ అంటారు. ఇంత మహిమ కలిగిన పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు అంటున్నాడు, ఇక చాలు నాయన, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, నన్ను తీసుకో. హలో, నేను అంటాను, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, నీ భక్తి జీవితంలో ఎంతో శ్రేష్టమైన భక్తి మీరు చేస్తున్నారు. ఎంతో శ్రేష్టమైన భక్తి మీరు చేస్తున్నారు. ఎంతో మంచి ప్రార్థన పరులుగా మీరు ఉన్నారు. ఎంతో మంచి భక్తి కలిగి పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని కొరకు ఒక రోషము కలిగిన వ్యక్తులుగా మీరు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో ఒక ఆగిపోయేటువంటి రోజు వస్తుంది. హలో, ఎంత పరిగెత్తినా 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 ఒక రోజు వస్తుంది నువ్వు ఆగిపోతావు. ఎందుకు ఆగిపోతావంటే ఆ సమస్యను చూస్తూ ఉన్నప్పుడు ఇక నేను దాన్ని జయించలేనేమో, నేను దానితో పోరాటం చేయలేనేమో అని ఆగిపోతావు. అర్థమైందో చెప్పే మాటలు? గొప్ప దైవజనుడే, మహిమ కలిగిన పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడే, కానీ ఒక స్త్రీకి భయపడుతున్నాడు. 450 మంది పైలు దేవతలు ఆరాధించేటువంటి ప్రవక్తలను చంపాడు అని యెజబెల్ ఏం చేసిందంటే, రేపు ఈ వేళకు వారిలో ఒక్కని వలె ఈ ఏలియా ఉంటాడు. ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. ప్రాణభయంతో పరిగెత్తి బదరీ వృక్షం
అడుగుతున్నాను, ఏమైంది ఏలియా? ఆకాశంలో నుంచి అగ్నిని కురిపించిన పరిచయం చేశావు కదా, వర్షము కురవద్దు అంటే వర్షము కురవలేదు, వర్షము కురవాలి అంటే వర్షము కురిసింది. ఇంత మహిమ కలిగిన పరిచయం చేసిన నీవు ఎందుకు భయపడుతున్నావు? హలో, ఎందుకు కృంగిపోతున్నావు? ఆమె స్తోత్రం చెప్పండి. అయ్యా నాకు కృంగుదల లేదు అన్నవారు మీరు చేతులు లేపండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కృంగుదల, ఏదో ఒక సమస్యను బట్టి వెనకంజ వేసిన వ్యక్తులమే మనం. హలో, అర్థమవుతుంది చెప్పేమాట. మంచి ప్రార్థనా పరునివే, మంచి ఆరాధకునివే, ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరానికి వచ్చేదానివే అయినా కూడా ఇదిగో ఇప్పుడు ఏమైపోయిందంటే నీవు కృంగిపోయావు, నీ ప్రాణము విసిగిపోయింది. అయ్యా ఇక చాలు, నేను భక్తి చేయలేను, ఈ సమస్యతో నేను పోరాటము చేయలేను, ఈ వ్యాధితో నేను పోరాటము చేయలేను, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులతో నేను పోరాటము చేయలేను, ఇక చాలు. అలా ఉన్నామా లేమా మనం? హలో, చెప్పాలి. ఎక్కడో ఒక దగ్గర మనం ఆగిపోయామా లేదా? హలో, చెప్పాలమ్మా. ఆగిపోయా ఎవడో ఏదో అన్నాడని ఆగిపోయా. ఇంత భక్తి చేస్తున్నావు కదా, ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, ఎందుకు నీకు దేవుడు సహాయం చేయడం లేదు అని ఒక్క బాణం వేస్తే అవును కదా అని ఆగిపోయా. స్తోత్రం. దేవునికి 2 చేతులు స్తోత్రం చెప్పండి. ఇంత నిష్ఠగా బ్రతుకుతున్నావు కదా, ఎందుకు ఈ సమస్య నీకు వచ్చింది? ఇంత నిష్ఠగా బ్రతుకుతున్నావు కదా, ఎందుకు ఈ సమస్య నీకు వచ్చింది? స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఏంటిది సమస్య? ఒకదాని ఏమిట ఒకటి వస్తుంది, నీకు ఒకదాని ఏమిటి ఒకటి వస్తుంది. నేను చెప్పిన, నేను మనిషిని కదయ్యా, అందుకే వస్తుందని చెప్పి. నేను మనిషిని కాదు, దేవుని కాదు కదా. మనిషిని కాబట్టి శ్రమలు వస్తాయి, మనిషివి కాబట్టి శోధనలు వస్తాయి, మనిషివి కాబట్టి సమస్యలు వస్తాయి. కానీ ఒక ధైర్యం కలిగించే మాట ఏమిటంటే, నీ శ్రమలో, నీ కష్టముల్లో, నీ కన్నీళ్లలో నీ దేవుడు నీతోనే ఉండి నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు విశ్వసించి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక స్త్రీకి భయపడుతున్నాడు, అయ్యో రాను నన్ను చంపేస్తుంది అని చెప్పి భయంతో మారిపోతున్నాడు. ఆ పదవి వృక్షము క్రింద ఉన్నాడు. అయితే నా వైపు చూడండి. కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఈ ఏలియా దేవుని దూత అతని యొద్దకు వచ్చాక అతన్ని బలపరుస్తూ ఉందట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను బలపరచేని పాడాలి, చప్పుడు కొడుతూ. ఎప్పుడు బలపరుస్తుందట? చెప్పాలి. ఎప్పుడు బలపరుస్తుందట మనల్ని? ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు కాదు, గట్టిగా డ్రమ్ము కొట్టినప్పుడు కాదు, ఉజ్జీవం ఉన్నప్పుడు కాదు. ఎప్పుడట? శోధన సమయంలో, ఏమి అర్థం కాని పరిస్థితుల్లో, అయ్యో ఎందుకు ఈ సమస్య నాకే, ఎందుకు ఈ బాధ నాకే, ఎందుకు ఈ ఇబ్బంది అని నువ్వు కృంగిపోతున్నప్పుడు ఒక శబ్దం, ఒక స్వరం నీకు వినబడి నీ చెయ్యి పట్టుకొని నిన్ను బలపరుస్తుంది. అది దేవుని ఆత్మ. నా కుమారుడా, నా కుమార్తెను భయపడకు, నిన్ను బలపరిచే దేవుడు నేను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరచే ఆత్మ శోధన గడియలలో నన్ను నడిపించే
ఏలియాతో, ఇదిగో ఏలియా లేవు, భోజనం చేయి అని భోజనం పెట్టింది. రొట్టెలు ద్రాక్షారసము ఏలియాకి ఇచ్చింది. తలవైపున అప్పుడప్పుడే కాల్చబడిన రొట్టెలు ఉన్నాయట. వాటిని తిన్నాడు. తిని మరలా పడుకున్నాడు. మరలా కొద్దిసేపటికి మరలా దేవుడి దూత వచ్చి, ఏలియా లేవు, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉన్నది, లేచి భోజనము చేయి అన్నప్పుడు భోజనం చేశాడుగా. ఆ భోజనము చేసిన తర్వాత అలసిపోలేదు. ఆ భోజన ఫలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేయించు దేవుని పర్వతమును పేరు పెట్టబడినటువంటి హోరేబునకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏలియాను బలపరిచింది ఏమిటి? ఈరోజు నిన్ను నన్ను బలపరిచేది దేవుని యొక్క ఆత్మై ఉన్నది. స్తోత్రం చెప్పాలి గట్టి. ఇక్కడ ఒక మాట నా వైపు చూడండి. ఏలియాకట దేవుని దూత ఆహారం పెట్టిందట. ఆహారం తిన్న తర్వాత ఇక ఆయన అలసిపోలేదట. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన దేవుని పర్వతము వరకు కూడా చేరేంత వరకు అలసిపోలేదు. మనం తినే తిండి ఇప్పుడు తిన్నామంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆకలి అయితేనే ఉంటుంది. మనకు అవుతుందా కాదా? ఏ ప్రవీణ్, బిర్యానీ తింటే బిర్యానీ తిన్నామనుకో, బాగా తిన్నాం, ఇక కొంచెం పైన రోజు చేసి బెడ్ రోజు చేసి బాగా తిన్నాం. సాయంత్రానికి ఆకలి అవుతుందా కాదా? చెప్పాలి. అమ్మ మీరు చెప్పండి. కడుపు నిండు తిన్నావు, ఇప్పుడు కడుపు నిండు తిన్నావు, సాయంత్రానికి అవుతుందా కాదా? అవుతుంది. దేవుడు ఆ సిస్టమ్ అట్లా పెట్టాడు మనకు. కానీ ఈయన భోజనం చేసినట్ట, రొట్టెలు తిన్నాడట. ఆ భోజన ఫలము చేత ఎన్ని రోజులట? చెప్పాలి. ఎన్ని రోజులు? సత్యమ్మ ఎన్ని రోజులు బిడ్డ? 40 రోజులు. 40 రోజులు రాత్రి నడుస్తున్నాడు, పగలు నడుస్తున్నాడు, రాత్రి నడుస్తున్నాడు, పగలు నడుస్తున్నాడు. 40 రోజులు ఆగకుండా నడుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ధూప కాలేదు, దప్పిక పొందలేదు, ఆకలి కాలేదు, ఆకలి దప్పులు లేవు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని పర్వతము చేరేంత వరకు ఆయన వెనక్కు తిరిగి చూడలేదు. ఆయన ఆగిపోలేదు, అలసిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు. నాకు అనిపించింది వాక్యం చదువుతున్నప్పుడు, అయ్యా ఆ భోజనం ఏంటో మాకు కూడా ఇస్తే ఆ భోజనం ఏంటో వద్దా కావాలి మనకు? చెప్పాలి. ఒక ఆమె ఇట్లే యేసుప్రభు బావి దగ్గర కూర్చున్నాడు, యాకోబు బావి దగ్గర. ఆ స్త్రీ వచ్చిందని నీళ్లు చేదుకోవడానికి మధ్యాహ్నం పూట. యేసయ్య అడిగాడమ్మా, తాగడానికి నీళ్లు ఉన్నాయా? ఇస్తాను కానీ నీ యొక్క వస్త్రాలు చూస్తే యూదుల్లా కనబడుతున్నావయ్యా, మేము ఇచ్చే నీళ్ళు నువ్వు తాగుతావా? సోదరు చెప్పండి. యేసయ్య అడుగుతుంది, అయ్యా నువ్వు యూదునివి, మేమిచ్చే నీళ్ళు నువ్వు తాగుతావా నాయన? యేసయ్య అంటాడు, వీడు తాగుతా, కానీ నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే నువ్వు తప్పికొందు. నేనిచ్చే నీళ్ళు తాగావా నువ్వు తప్పికొనవు. అమ్మంటుంది, అయ్యా ఆ నీళ్ళేంటో నాకు ఇవ్వండి. మాటికి ఈ మధ్యాహ్నం పూట వచ్చి ఈ నీళ్లు చేదుకొని పోయే బదులు ఆ నీళ్లు తాగారంటిక నాకు తప్పికనే కాదు. యేసయ్య అంటాడు, జీవజలాన్ని నేనే, నా యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాని లోపల నీటి ఊరెటు నీటి బుగ్గలవాడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఆయన జీవజలము
జీవింపజేసేటువంటి నీరు ఆయన. నేను అడుగుతున్నాను, ఈ ఏరియా తిన్న ఆహారం కూడా మనకు దొరికితే బాగుండు కదా? హలో, అర్థమైంది చెప్పే మాట? ఒకసారి తింటున్నట్టు 40 రోజుల దాకా ఆకలి కాలేదట. 40 రోజుల దాకా సైలెంట్ కూర్చోండి, అలా పెట్టండి, చేతులు కట్టుకోండి, చేతులు అడుగుసో, అవి తీసుకోరా, దానిలో అవి తీసుకో, నోటి తీసుకో, నోటి తీసుకో, ఇంకెవిడేషన్ నోటి తీసుకో. స్తోత్రం, హల్లెలూయా. ఆ భోజన బలమట 40 రోజులు బలం ఇచ్చినట్ట. ఆమె ఎంతమంది కావాలి ఆ భోజనం? ఇప్పుడు ఉన్నది రెడీగా ఉంది. ఇప్పుడు చెప్పండి, వద్దా? ఈ నాశనమయ్యే భోజనమే కావాలన్నా? మళ్ళా ఆకలి అయ్యే భోజనమే కావాలన్నా? ఆమె నవ్వు చూడండి, ఎంత తిన్నా కూడా దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది, ఏమి లేదు దీంట్లో. ఒకడు అంటాడు అన్నం తినొద్దు అంటాడు, ఒకడు రొట్టెలు తినాలంటాడు, ఒకడు నూనె వేసుకోవద్దు అంటాడు, ఒకడు ఉప్పు వేసుకోవద్దు అంటాడు, ఒకడు ఉట్టిగానే నీళ్ళలో ఉడకబెట్టుకొని తినాలంటాడు కూరగాయ. అంటే బలం, ఆరోగ్యం ఉండాలంటే. మొన్న కూడా ఇంటర్వ్యూ చేస్తుంటే వాడు చెప్పాడు, మీకు అందరూ తెలుస్తాడు, ఈ పేరు ఎందుకులే కానీ, వాడట 30 ఏళ్ళు అయిన పళ్ళు తమ్మకం. ఎన్ని రోజులైనా తెలుసా ఆయన? మత్తేనా? ఐడియా వచ్చిందా? వచ్చింది, ఐడియా వచ్చిందా? ఆయన ఉప్పు వేసుకోడు, నూనె వేసుకోడు, ఉట్టిగానే నీకు ఎత్తునే ఆరోగ్యం అంటాడు ఆయన. ఆయన మొన్న చెప్తున్నాడు, నేను 30 ఏళ్ళు అయింది బ్రష్ చేసుకోక, మా పూర్వకు బ్రష్ చేసుకోకపోతే నెత్తుల మీద కొట్టి, చెప్పుల మీద కొట్టి, పాస్పర్లతో తింటావా, ముఖం కడుపు కొట్టి తింటావా అని మరి కొట్టి కొట్టి సంపుతాం మనం. వీడు 30 ఏళ్ళ నుంచి మాకు బ్రష్ చేసుకోలేదట. ఆడంటాడు, బ్రష్ చేసుకుంటే పండ్ల మీద ఉన్నటువంటి ఒకటి పండ్ల మీద ఉంటుంది, అది పోతుంది. ఒక ఎనీమా అనేటువంటి ఉంటుంది పండ్ల మీద, అది పోతుంది. అందుకే నేను తోముతాను. అయ్యా కనీసం ఉప్పు వేసుకొని తోమొచ్చు కదా, ఉప్పు వేసుకొని ఏం వేసుకో, ఏసు రక్తం చేయ. హల్లెలూయా. లోకంలో ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతి చెప్తున్న ఆరోగ్యకరంగా ఉండడానికి. హలో, అనుసరించకూడదు, ఎవరిని అనుసరించి అప్పుడే తెచ్చిపోతారు. మీరు ఎక్కువ రోజులు బతకాలని చెప్పి అనుసరించారంటే అప్పుడే వస్తారు. ఆమె దేవుడు మీకు ఇచ్చిన మంచి భోజనం చేయండి. హల్లెలూయా. 2 చేతులతో స్తోత్రం చెప్పు గట్టిగా. అద్దింటి బాగుపడతావు, ఇద్దింటి బాగుపడతావు, అటువంటి ఇవన్నీ అవసరం లేదు. సంతృప్తిని, మనస్సు సంతోషం ఉంటే అదే ఆరోగ్యం. నీకు స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ హృదయం సంతోషంగా ఉంటుందట, ఆ సంతోషం అంటే ఎముకలకు బలమిస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఎముకలు బలహీనమైన వాళ్ళు చెప్తున్నా నేను. ఎముకలకు బలహీనమైన వాళ్ళు మేక కాళ్ళ శార్వ తాగితే బలం రాదు బిడ్డ. నీ మనస్సు సంతోషం ఉంటే నీకు బలం వస్తుంది. ఆమె నీ మనసు సంతోషంగా ఉండడానికి ఏం చేస్తావు అది చెయ్యి. ఆమె అట్లా చెప్పి నీ హోప్లో కొట్టకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పి గట్టిగా. అవచ్చు. ఎంతమంది కావాలి ఇప్పుడు ఈ ఆహారం? లోకంలో ఉన్నట్టు చాలా మంది చెప్తున్నారు ఆహారం కాదు ఇది. ఈ ఆహారం తింటే అలసిపోవు, ఈ ఆహారం తింటే సొమ్మసిల్లిపోవు, ఈ ఆహారం తింటే 40 రోజుల దాకా నడుస్తూనే ఉన్నట్టు కానీ ఆకలి కాలేదట, తప్పి కాలేదట. ఎంతమంది కావాలి బిడ్డ? ఆమె చేతులు లేపిన వాళ్ళకు బయటపడిస్తుంది. నా దగ్గర తీసుకొచ్చిన కార్లో పెట్టిన చేతులు లేపిన వాళ్ళకి లేదు, మళ్ళీ అడుగుతున్నాను. తర్వాత ఈ ఇచ్చిన వాళ్ళ దగ్గర గుంజుకోవద్దు. మీరు అర్థమైందా? ఇచ్చిన వాళ్ళ దగ్గర గుంజుకోవద్దు. ఈ చేతులు లేపిన వాళ్ళు చేతుల్లో లేపిన వాళ్ళకే నేను ఇస్తాను. ఓకే, మళ్ళీ నేను నాకు కొంచెం జాలిబిడ్డ కాబట్టి, నాకు మంచి జాలిబిడ్డ కాబట్టి మరొకసారి మీకు అవకాశం ఇస్తున్న ఈ అవకాశాన్ని మీరు ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఎంతమందికి కావాలి ఈ ఆహారము? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని చేతులు లేవలేదు. టీని అబద్ధం ఆడదు, అబద్ధం కాదు. చూసిన వాడు దీవెన ఉందా లేదా? భగవాన్ ఉందా లేదా?
గట్టిగా చెప్పు. డిక్కీలో వీడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్టాండ్ తీసుకొచ్చింది కదా, స్టాండ్ తీసుకొచ్చినప్పుడు చూస్తున్నాడు. మీకు ఎవరు తెలియదు, స్టాండ్ తీసుకురామని చెప్పి ఉన్నదా లేదా? ఎంత పెద్దగా ఉంది చెప్పు. సరిపోతుంది, అందరూ సరిపోతుందా? స్తోత్రం. మరలా అడుగుతుండగా ఈసారి లాస్ట్గా లేవకపోయారని మీ ఇష్టం. ఇక తర్వాత అయ్యా నాకు అయ్యా అనుకుంటే నీ కనికరం ఉండదు నాకు. ఇక అదో కనికరమే ఉండదు నాకు. ఇక జాలికుంటే కాస్త కఠినమైపోతుంది. ఇక ఇప్పుడు లేపిన వాళ్ళకి ఇస్తా. మీరు కూడా పక్కన చూడండి, ఎవరు లేపారు ఎవరు లేపలేదు మీరు కౌంట్ చేసుకున్నా చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ నాకు కనికరం కదా, నాకు జాలి ఉంది కాబట్టి మళ్ళీ చేయలేకపోయినా నేను ఇస్తా. కాబట్టి మీరే కఠినం అయిపోవాలి. మీరు ఎవరు చేతుల్లో వాడు ముందే లేపుతున్నారు, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏది ఏదైనా ఆహారం ఎంతమంది కావాలి? హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, వాక్యం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చి లోకానికి జీవమిచ్చు ఆహారమే నిజమైన ఆహారమట. కనుకమ్మా నిజమైన ఆహారం ఏమిటట? పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి ఆహారం. ఏమిటి ఆహారము? అయ్యా ఆ ఆహారం మాకు కావాలి అని ప్రజలందరూ అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు అంటారు 35వ వచనం, ఇట్లా నేను జీవాహారము నేనే, నా వద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. నేనే జీవాహారాన్ని. జీవాహారం అంటే ఏమిటండి? జీవింపజేసే ఆహారం. నేనే జీవాహారాన్ని. నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడు, దాహము ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. నన్ను తిన్నవాడు నిత్య జీవాన్ని కలిగినవాడు. నా శరీరమును తినేవాడు, నా రక్తమును త్రాగేవాడు, ఇదిగో వాడు అంత్య దినమున నేను వాళ్ళని లేపుతాను. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రభు యొక్క శరీరమును తినాలట, ప్రభు యొక్క రక్తమును త్రాగాలట. ఏమిటిది? ప్రభువుని తినడం ఏమిటి? నన్ను తిన్నవాడే నిత్య జీవము కలిగిన వాడు. అసలు మనిషిని తింటాము మనము? హలో, మనిషిని తింటావా? చాలా మందికి అర్థం కాని సత్యం, వెళ్ళిపోతున్నారు. ఈరేంటిరా బాబు, నన్ను తినమంటున్నాడు, నా రక్తాన్ని త్రాగమంటున్నాడు, ఇదేంటి అని చాలా మంది వెళ్ళిపోయారు. శిశువులు మిగిలిపోయారు. అక్కడ శిశువులతో అడుగుతున్నారు, మీరు కూడా వెళుతారా? శిశువులు అంటారు, అయ్యా నిత్య జీవపు ఊటను కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం? స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిది పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము యేసు ప్రభువే. హల్లెలూయా. యేసయ్య భోజనమై ఉన్నారు. ఏమై ఉన్నారండి? కడిగి చెప్పాలి అందరూ కూడా.
యేసయ్య నిజమైన ఆహారమై ఉన్నారు. ఆయన తినేవాడట, దప్పిక కొనడు. ఆయన తినేవానికి ఆకలి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆహారమును తినేవాడట ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎప్పుడు జీవిస్తాడు? 50వ వచనం 51వ వచనం రాయబడిన మాటలు. ఈ ఆహారమును తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నా వైపు చూడండి. దాని అర్థం ఏమిటంటే నిత్య జీవం వారికి వస్తుంది. 4వ మాట, ఈ ఆహారమును తినేవాడుట అంత్య దినమున వాడు లేపబడతాడు. సమాధి తెరవబడుతుంది. సమాధి తెరవబడుతుంది. సమాధిలో నుండి వారి దేహములు లేపబడతాయి. ఎవరికి? ప్రభు యొక్క శరీరమును తినేవాడికి. చివరిగా ఈ ఆహారము తినేవాడు ఆయనలో నిలిచి ఉంటాడు. చెప్పండి చెప్పండి, ఏమేమి చేస్తారు చెప్పండి. మొట్టమొదటి ఏంటి చెప్పండి? ఆకాశము నుండి పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి నిజమైన ఆహారం ఎవరు? గట్టి చెప్పాలి అందరూ కూడా. యేసయ్య. ఈ ఆహారం తింటే ఏం జరుగుతుందట? దప్పిక ఉండదు, ఆకలి కాదు. ఏలియాకి అయిందా ఆకలి? చెప్పాలి చెప్పాలి. అయిందా? గట్టి చెప్పాలి. కాలేదు. దాహం అయిందా? కాలేదు. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఎవడైనా వండుకొచ్చి తీసుకొచ్చాడా? దేవదూతనే సాక్షాత్తు అతని తల దగ్గర పెట్టి తినమని చెప్పింది. 2 మాటలు నెరవేర్చబడ్డాయి కదా. 3వ మాట ఏం చెప్పాను నేను? ఈ ఆహారం భుజించువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఏలియా చనిపోయాడా? చెప్పాలందరూ కూడా. హలో, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కడు చచ్చాడు. ప్రతి ఒక్కడు చచ్చాడు, కానీ ఏలియా మాత్రము చావలేదు. మరణము చూడకుండా ఆకాశమునకు కొనిపోబడ్డాడు ఆయన. అర్థమవుతుంది చెప్పే మాట? మరణము చూడకుండా ఆకాశమునకు కొనిపోబడ్డవాడు ఏలియా భక్తుడు. నేను అంటాను కదా, ఈ జీవాహారాన్ని భుజించువాడు మరణాన్ని చూడడు. ఆమె మరణాన్ని చూడంటే 2వ మరణము నీకు ఉండదు. నీ ఆత్మకు మరణం ఉండదుగా. నీ ఆత్మ ఎల్లప్పుడూ తండ్రితో పాటు ఉండబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వది, ఈ ఆహారము తినేవాడు అంత్య దినమున లేపబడతాడు. ఆమె. చివరిగా, ఈ ఆహారము తినేవాడు ఆయనలో నిలిచి ఉంటాడు. ఏమిటి ఆహారము? అర్థమా? ఏంటి ఆహారము? యేసు ప్రభు యొక్క శరీరమే. ఆయన అంటాడు కదా, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు వానిలో వాడు జీవము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పటి వరకు అలాగ చేయాలట? ఎప్పటి వరకు అలాగ చేయాలట? ఆయన రాకడ వరకు. ఇప్పుడు నా వైపు చూడు, నా మాట ముగిస్తున్నా. తర్వాత అంశము అందిపూర్లో చెప్తాను, రికార్డ్ చేస్తాను, మీరు వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత అంశం ఏంటంటే, ఏలియాను దేవుడు మరలా పిలిచి గొప్ప పరిచర్య. కృంగిపోయాడు కదా, కృంగిపోయి ఏమీ లేవు, నేను చచ్చిపోతానని, ఈ బాధ తట్టుకోలేను, ఈ వేదన తట్టుకోలేను, నేను ఈ బాధని కష్టం తట్టుకోలేనని ఆ సావడానికి సిద్ధపరచబడిన వాడిని బలపరచడట. బలపరచడం మాత్రమే కాదు, ఒక నూతనమైన పరిచర్యను దేవుడు ఏలియాకు అప్పగించాడు. ఆ పరిచర్య ఏమిటో చెప్తారు, ఇక్కడితో ముగిస్తాను. నా వైపు చూడండి. ఈ ఆహారం తినేవాడట, నా వైపు చూడాలి, 40 దినాలు 40 రాత్రులు ఆగకుండా దేవుని పర్వతానికి చేరుకున్నాడు. నేను అంటాను, ప్రభు యొక్క శరీరం అనేటువంటి రొట్టెను మనం తింటున్నాం.
చాలా మంది అనుకుంటారు ప్రభు యొక్క రొట్టె అంటే ఏదో మనిషి చేసిన రొట్టె అనుకుంటారు. కాదు కాదు కాదు, అది ప్రభు యొక్క శరీరము సాక్షాత్తు. ఈ రొట్టెను తినేవాడు, ఈ రక్తమును త్రాగేవాడు పరమ కానానుకు చేరేంత వరకు వాడు ఆగిపోడు, సొమ్మసిల్లిపోడు, వాడు వెనుకకు చూడడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడి ఆత్మీయ జీవితంలో వాడు వెనుకకు తిరిగి చూడడు. కారణం ఏమిటంటే ప్రభు యొక్క శరీరము వాడి లోపల నిలిచిపోతుంది. ప్రతి నిత్యము వాడిని బలపరుస్తుంది దేవుని ఆత్మ. హల్లెలూయా. అందుకే ప్రభు యొక్క శరీరమును మనము నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు యొక్క శరీరం ఎదురు వచ్చినప్పుడు వద్దు నాకు వద్దు అనొద్దు. చాలా మంది ఏం చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. హలో, కొంతమంది ప్రార్థన చేసుకోకూడదని మింగుతారు. ఒక ఆమె అంటే కొత్తగా మందిరానికి వచ్చిందట, వెనుక కూర్చుందట. వెనుక కూర్చుంటే అయ్యగారు ఏం చేశారంటే ప్రభు రొట్టె ఉంటుంది కదా, ఆ ప్రభు రొట్టె తీసుకొని ఆయన వెనుక నుంచి స్టార్ట్ చేసినాడు. ఏం చేశాడు? వెనుక నుంచి స్టార్ట్ చేశాడు. ఈమెకు తెలియదు, ఆమెకు పొద్దున టిఫిన్ చేసి రాలేదట. ఆమె పొద్దున ఏం చేసింది, టిఫిన్ చేసి రాలేదట. ఈ అయ్యగారు ఏంది రాగానే రొట్టె ఇచ్చాడు, అక్కడ మొత్తం మింగిందట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆమెకు తెలవక మింగింది కానీ మీరు తెలిసి మింగుతారు కదా. కనీసం ప్రార్థన చేసుకొని ప్రభువా ఇది నీవు నా కొరకై అయ్యా శిలోపురాణి మీద నువ్వు వేలాడి నా పాప దోషముల నిమిత్తమై నువ్వు నలగొట్టబడ్డావు, విర్రగొట్టబడ్డావు నాయనా అని ఆయన శరీరమును తాకేటప్పుడు మనకి జ్ఞాపకం చేసుకోవాలి. వద్దా? చేసుకోవాలి. మోకాళ్ళ మీదకి రావాలి. సకల మొక్కలను పెట్టుకోవద్దు. ఏం కాదు, మోకాళ్ళ నొప్పులున్నా ఏసే తీసేస్తుంది మోకాళ్ళు. స్తోత్రం చెప్పు. యెహోవా కొరకు ఎదురు చూసేవారట నూతనమైన బలం పొందుతారట. వారు అలసిపోరట, వారు సొమ్మసిల్లరట. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఉంది, వారు అలసిపోయేవారు కాదు, వారు సొమ్మసిల్లిపోయేవారు కాదు. ఎందుకంటే దేవుడు వారికి నూతనమైన బలం ఇస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క శరీరమును తినే నీకు, ప్రభు యొక్క రక్తమును త్రాగే నీకు ఆయన ప్రతి నిత్యము నూతన బలమిచ్చు దేవుడై ఉన్నాడు. మరణాపేక్ష కలిగిన వాడిని ఇదిగో రాజును అభిషేకించేవాడిగా, ప్రవక్తను అభిషేకించేవాడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన వాడిని బలపరిచి ఉన్నారు. నేను అంటాను, ఈ మధ్యాహ్నము ఈ ఉపవాస దినాల్లో నిన్ను నన్ను నా ప్రభు బలపరచును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా దేవునికి. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో మనము కూడా కొన్ని సార్లు కృంగిపోతాం. కొన్ని సార్లు మనము మన ప్రాణము మనలో కృంగిపోతుంది. నిరీక్షణ కోల్పోతాం, విశ్వాసం కోల్పోతాం. ఎవరో మాట్లాడే మాటలు చెవుల్లో గిర్రమని తిరుగుతూ ఉంటాయి. దేవుని మాటలు వినబడవు ఇక. హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు ఈ సమస్య? నేనంటాను, ఆ సమస్య వచ్చిందని భయపడదు. ఆ సమస్యలో దేవుని సన్నిధిని వెతికితే ఆయన బలపరుస్తాడు. నేను బలపరచడం మాత్రమే కాదు, ఇక అలసిపోకుండా నిలబెట్టుకుంటాడు ఆయన. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుని పర్వతానికి చేరుకున్నాడు. దేవుని పర్వతానికి చేరుకొని ఆ పర్వతములో గృహలోనికి వచ్చి బస చేస్తూ ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. దైవజనుడే కృంగిపోయాడు కదా, అగ్నిని దింపిన దైవజనుడే కృంగిపోయాడు కదా. మరి మన పరిస్థితి ఏంటి? అపవాది కృంగ చేస్తాడు, అపవాది మనల్ని కృంగ చేస్తాడు. నేను అంటాను, కృంగిపోవద్దు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన ఆశ ఏంటో తెలుసా?
అపవాదిని కృంగు చేస్తున్నప్పుడు నీ విశ్వాసమును నువ్వు పట్టుకోవాలి. నీ నోట్లోకి అవిశ్వాసం మాటలు రావద్దు. నీ నోట్లోకి అవిశ్వాసం మాటలు రావద్దు. నీ తండ్రి ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు. నిన్ను విడవకుండా నిన్ను నడిపించే దైవమై ఉన్నాడు. అయ్యా, నీవు నా పక్షమును ఉన్నందుకు నీకు వందనాలు. అది అగ్నిగుండమైన వారు వెళ్ళిపోయారు. అగ్నిగుండమైన వారు వెళ్ళిపోయారు. వారికి దేవుడు కనబడలేదు. నాలుగో వాడిగా కనబడలేదు. అగ్నిగుండమైన వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నాలుగవ వ్యక్తిగా అంతకు ముందే ఆయన అగ్నిలో ఉన్నాడు. అగ్నిలో ఉన్నాడు. శ్రమను ఎదుర్కొనేదాకా నీకు కనబడడు ఆయన. విశ్వసించు, విశ్వసించు, విశ్వసించి ముందుకు దూకు. నీ శ్రమలో నీ పక్షంలో ఉండి నిన్ను బలపరిచే దేవుడు నీతోనే ఉంటాడు. కేవలం బలపరచడం మాత్రమే కాదు, సమస్యను ఎదిరించే శక్తిని దేవుడు నీకు చేర్చి సమకూర్చాడు పిలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మోకాళ్ళ మీదకి వచ్చి రెండు చేతులు ఆకాశం వైపు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం స్వరమెత్తుదాం, 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 స్వరమెత్తుదాం.